ख़याम तेलंगाना की 10 साल मुकम्मल होने पर बालानगर डिवीज़न में बीआरएस पार्टी के ज़रिए एहतमाम यौम तासीस तेलंगाना तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर डिवीज़न कॉरपोरेटर ए रविंदर रेड्डी की क़यादत में कौमी परचम कुशाई प्रोग्राम मुनक़्क़द किया गया। तक़रीब में बालानगर डिवीज़न से ताल्लुक़ रखने वाले बीआरएस पार्टी क़ायदीन, कारकुनों, ख़वातीन और कॉलोनी और बस्तियों की एसोसिएशन के कारकुनान की कसीर तादाद ने शिरकत की। दशाब्दी उत्सवाల్లో భాగంగా బాలానగర్ డివిజన్లో మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు, ఉద్యమకారుల మధ్యలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మరి 14 సంవత్సరాల పోరాట ఫలితం అమరుల త్యాగంతో ఈరోజు తెలంగాణ సాధించి 14 సంవత్సరాలు పోరాటం చేసాం. తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణలో సస్యశ్యామలంగా పరిపాలించడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి ఈరోజు మరి దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో మరి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉద్యమకారులను అవమానించడం, ఉద్యమకారుల కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడం అనే ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉంది. వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, నీ పరిపాలన ఇదే విధంగా కొనసాగితే మాత్రం నీకు తిరుగుబాటు తప్పదు. మరి మీరు ప్రజల మనసు కలిసేటట్టు పరిపాలన చేయాలి తప్ప కూడా ఒక ప్రతీకార పరిపాలన చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. అందుకే మీకు మేము విన్నవిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, జాగ్రత్తగా ప్రజలను ప్రజా పరిపాలన చేయండి తప్ప ప్రతీకార పరిపాలన చేయకూడదని కోరుకుంటూ మరి ఈరోజు మా కార్యక్రమం వచ్చిన బాలానగర్ డివిజన్ కార్యకర్తలకు, నాయకులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై